లగచర్ల ఫార్మా బాధితులకు అండగా ఇవాళ బీఆర్ఎస్ మహబూబాబాద్ లో దళిత గిరిజన రైతులతో కలిసి మహాధర్నాకు సమాయత్తమవుతుంది. హైకోర్టు ఆదేశాల మేరకు లగచర్ల గిరిజనులకు సంఘీభావంగా మానుకోట కేంద్రంలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మహాధర్నా కార్యక్రమం చేపట్టనుంది. 50,000 మందితో మహాధర్నా నిర్వహిస్తామని, మానుకోట ధర్నాకు అన్ని గిరిజన సంఘాలు తరలి రావాలని గులాబీ నేతలు విజ్ఞప్తి చేశారు. మొన్నటి వరకు ఊరు దాటని గిరిజన మహిళలు ఢిల్లీకి వెళ్లాల్సి వచ్చిందని, ఇకనైనా సీఎం రేవంత్ రెడ్డి కళ్లు తెరిచి లగచర్లలో ఫార్మా పరిశ్రమను రద్దు చేసుకోవాలని గులాబీ నేతలు డిమాండ్ చేశారు. రాజ్యాంగ పరిరక్షణ పేరుతో రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని పట్టుకుని పార్లమెంట్లో ప్రమాణ స్వీకారం చేస్తే అదే రాజ్యాంగాన్ని సీఎం రేవంత్ ఖూనీ చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం నిర్మించిన ప్రజాభవన్లో ప్రజలకు ఎందుకు అందుబాటులో ఉండటం లేదని ప్రశ్నించారు. లగచర్ల ఫార్మా బాధితులకు అండగా ఇవాళ బీఆర్ఎస్ మహబూబాబాద్ లో దళిత గిరిజన రైతులతో కలిసి మహాధర్నాకు సమాయత్తమవుతుంది. అయితే దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ ఫోన్ ద్వారా అందిస్తారు. సునీల్, బాధితులకు అండగా నిలవాలని చెప్పేసి బీఆర్ఎస్ నిలుస్తామని చెప్పేసి బీఆర్ఎస్ ప్రకటించింది. ఆ మేరకు ఇప్పటికే దళిత గిరిజనులతో కలిసి ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేశారు. ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతి భవన్ లో కూడా రాష్ట్రపతిని కలిసి ప్రయత్నం చేశారు. కానీ అపాయింట్మెంట్ ఖరారు కావడంతో రాష్ట్రపతి భవన్ లో గిరిజనులపై దాడికి సంబంధించినటువంటి వివరాలను అందించారు. ఇక గిరిజనులు ఎన్హెచ్ఆర్సీకి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎన్హెచ్ఆర్సీ ఈ విచారణ కూడా జరుపుతా ఉంది. 2 రోజులుగా ఇటు లగచర్ల రోడ్డుబండతండ వెళ్లి అక్కడ స్థానికులతో మాట్లాడారు. ఆ రోజు ఏం జరిగింది అనేది తెలుసుకున్నారు. ఆ తర్వాత జైల్లో ఉన్న వాళ్ళకి సంబంధించి కూడా ఎన్హెచ్ఆర్సీ సభ్యులు కలిశారు. ఈ రోజు ఆ లగచర్ల ఘటనలో గాయపడినటువంటి అధికారులతో కూడా ఎన్హెచ్ఆర్సీ సభ్యులు మాట్లాడబోతున్నారు. ఒకవైపు తమ వంతు ప్రయత్నం చేస్తున్నాం, క్షేత్రస్థాయిలో కూడా ఈ అంశాన్ని బలంగా తీసుకెళ్లాలని చెప్పేసి బీఆర్ఎస్ భావిస్తుంది. ఆ మేరకు మహబూబాద్ లో ఈ రోజు మహాధర్నాకు తలపెట్టింది. ఈ ధర్నాకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరు కాబోతున్నారు. గత వారమే ఈ ధర్నాను నిర్వహించాలని చెప్పేసి అనుకున్నప్పటికీ పోలీసులు అనుమతి నిరాకరించారు. ఆ మేరకు బీఆర్ఎస్ నేతలు హైకోర్టును ఆశ్రయించి అనుమతి తీసుకున్నారు. ఈ రోజు మహాధర్నా జరగబోతా ఉంది. తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా ధర్నాకు సంబంధించి ఏర్పాట్లు కూడా చేశారు. పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నేతలు గిరిజనులను తరలించాలని చెప్పేసి అని అనుకున్నారు. కానీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మహబూబాద్ పర్యటనతో మహబూబాద్ లో టెన్షన్ వాతావరణం నెలకొంది. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫ్లెక్సీలను తెలియని వ్యక్తులు రచించేశారు. మరోవైపు కేటీఆర్ మహబూబాద్ పర్యటనను అడ్డుకుంటామని చెప్పేసి కూడా ఎల్హెచ్పిఎస్ తో పాటు కొన్ని గిరిజన సంఘాలు, కాంగ్రెస్ నేతలు ప్రకటించారు. ఈ మేరకు మహబూబాద్ లో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎక్కడికక్కడ పోలీసులు అయితే మోహరించారు, భారీ ఎత్తున మోహరించారని చెప్పేసి చెప్పుకోవచ్చు. కేటీఆర్ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా ఇటు దళిత గిరిజన భూములను లాక్కొని ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించారని చెప్పేసి ఇటు గిరిజన సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. అప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడు ఎందుకు అని చెప్పేసి కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. కేటీఆర్ మహబూబాద్ పర్యటన నేపథ్యంలో ఉద్రిక్తత తలెత్తే అవకాశం ఉందని చెప్పేసి పోలీసులు ముందుగానే పటిష్టమైనటువంటి బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తున్నారు. కొంతమంది నేతలను అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక వాళ్ళు తండాల్లో కూడా మహబూబాద్ శివారు తండాల్లో కూడా కొంతమంది గిరిజనులను కేటీఆర్ పర్యటనను అడ్డుకుంటామని చెప్పేసి ప్రకటించడంతో వాళ్ళని అటువైపు రాకుండా అడ్డుకునే ప్రయత్నం అయితే చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. రాత్రి లగచర్ల ఫార్మా బాధితులకు అండగా ఇవాళ బీఆర్ఎస్ మహబూబాబాద్ లో దళిత గిరిజన రైతులతో కలిసి మహాధర్నాకు సమాయత్తమవుతుంది. హైకోర్టు ఆదేశాల మేరకు లగచర్ల గిరిజనులకు సంఘీభావంగా మానుకోట కేంద్రంలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మహాధర్నా కార్యక్రమం చేపట్టనుంది. 50,000 మందితో మహాధర్నా నిర్వహిస్తామని, మానుకోట ధర్నాకు అన్ని గిరిజన సంఘాలు తరలి రావాలని గులాబీ నేతలు విజ్ఞప్తి చేశారు. మొన్నటి వరకు ఊరు దాటని గిరిజన మహిళలు ఢిల్లీకి వెళ్లాల్సి వచ్చిందని, ఇకనైనా సీఎం రేవంత్ రెడ్డి కళ్లు తెరిచి లగచర్లలో ఫార్మా పరిశ్రమను రద్దు చేసుకోవాలని గులాబీ నేతలు డిమాండ్ చేశారు. రాజ్యాంగ పరిరక్షణ పేరుతో రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని పట్టుకుని పార్లమెంట్లో ప్రమాణ స్వీకారం చేస్తే అదే రాజ్యాంగాన్ని సీఎం రేవంత్ ఖూనీ చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం నిర్మించిన ప్రజాభవన్లో ప్రజలకు ఎందుకు అందుబాటులో ఉండటం లేదని ప్రశ్నించారు.
లగచర్ల ఫార్మా బాధితులకు అండగా ఇవాళ బీఆర్ఎస్ మహబూబాబాద్ లో దళిత గిరిజన రైతులతో కలిసి మహాధర్నాకు సమాయత్తమవుతుంది. అయితే దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రశాంత్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. ప్రశాంత్. సుధాద్రి, ఈ రోజు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ లఘుచర్ల గిరిజనులపై జరిగిన అక్రమ కేసులకు నిరసనగా ఇక్కడ మహబూబాబాద్ లో నిరసన కార్యక్రమం చేపట్టింది. అందులో భాగంగా గత వారం క్రితమే జరపాల్సిన నిరసన కార్యక్రమానికి అటు పోలీసులు అడ్డు చెప్పడంతో హైకోర్టు అనుమతితో ఈ రోజు 10 గంటల నుంచి 1 గంటల మధ్యలో కేవలం 1000 మందితో మాత్రమే నిరసన కార్యక్రమం చేపట్టాలని షరతులతో కూడిన అనుమతి హైకోర్టు ఇచ్చిన నేపథ్యంలో అక్కడ ఈ యొక్క కార్యక్రమానికి అయితే బీఆర్ఎస్ పార్టీ నేతలు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. అయితే మరోవైపు గత వారం ఏదైతే పోలీసుల నుంచి అనుమతి నిరాకరణ ఎదురైందో మరోవైపు ఇటు ఈ రోజు కార్యక్రమానికి అటు అక్కడ స్థానిక గిరిజనుల నుంచి కూడా పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తుంది. గో బ్యాక్ కేటీఆర్ అంటూ కూడా ఫ్లెక్సీలు కట్టడమే కాకుండా కేటీఆర్ వస్తే అడ్డుకొని తీరుతాము, అధికారంలో ఉన్నప్పుడు మా యొక్క మహబూబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి బాబు నాయక్ తండా కావచ్చు, మిగతా తండావాసుల యొక్క గతంలో ప్రభుత్వం ఇచ్చినటువంటి పోడు భూముల పట్టాలను లాక్కొని అక్రమంగా అన్యాయంగా ప్రభుత్వ కార్యాలయాలు బీఆర్ఎస్ పార్టీ నిర్మించింది. మా కొట్టినటువంటి బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ వచ్చి ఇక్కడ మా మధ్యలో చిచ్చు పెట్టడానికే ఇక్కడ కార్యక్రమాలు చేపడుతుందంటూ కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టడమే కాకుండా ఈ రోజు నిన్న పెద్ద ఎత్తున అక్కడ స్థానిక లంబాడ గిరిజనుల హక్కుల పోరాట సమితి వాళ్ళు కావచ్చు, బాబు నాయక్ తండావాసులు కావచ్చు, మరికొంతమంది జాతీయ శక్తి దళ్ గిరిజన సంస్థ వాళ్ళు కావచ్చు, అందరూ కూడా కేటీఆర్ రాకను వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున నిరసనలు చేపడుతున్నారు. అయితే ఒకవైపు హైకోర్టు ఉత్తర్వులు ఉన్న నేపథ్యంలో పోలీసులు అయితే పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. అటు బాబు నాయక్ తండా నుంచి గిరిజనులకు వచ్చి వ్యతిరేకంగా ఆందోళన చేయకుండా అటు బాబు నాయక్ తండాను పోలీసులు చుట్టుముట్టారు. మరోవైపు మిగతా వాళ్ళని కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాన్ని అడ్డుకుంటామని ప్రకటించిన వాళ్ళందరినీ కూడా ముందస్తుగా అదుపులోకి తీసుకొని అరెస్టు చేసిన ఘటన కనిపిస్తుంది. సుధాద్రి, మరోవైపు అటు మహబూబాబాద్ లోనైతే ఈ రోజు పెద్ద ఎత్తున ఈ యొక్క నిరసన కార్యక్రమం చేపట్టడానికి అటు లఘుచర్లలో గిరిజనుల భూములు లాక్కొని పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వము గిరిజనులకు అన్యాయం చేస్తుంది, అక్కడ అక్రమ కేసులు పెట్టింది, లాఠీచార్జ్ చేసింది అని చెప్పేసి ఈ రోజు ఇక్కడ మహబూబాబాద్ లో ఈ యొక్క నిరసన కార్యక్రమం చేపడుతున్నారు. ఇటు కేటీఆర్ తో సహా ఇక్కడ జిల్లా మాజీ మంత్రులు అటు సత్యవతి రాథోడ్, ఇటు రెబెల్ దయాకర్ రావు, అదేవిధంగా ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి మరియు అక్కడ తక్కలపల్లి రవీందర్రావు అందరూ కూడా ఈ యొక్క ఏర్పాట్లను ఇప్పటికే పర్యవేక్షించారు. పెద్ద ఎత్తున అయితే గిరిజనులను తరలించే ప్రయత్నంలో బీఆర్ఎస్ పార్టీ ఉంది. మరోవైపు ఇటు పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసినప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ నిరసనకు అడ్డు తగిలే అవకాశం ఉంది. ఇటు కాంగ్రెస్ శ్రేణులు కావచ్చు, ఇటు గిరిజన సంఘాలు కావచ్చు, మిగతా వాళ్ళు అడ్డుకునే ప్రయత్నం చేస్తారు కాబట్టి అటు వాళ్ళకు కూడా ప్రొటెక్షన్ కల్పిస్తూ పోలీసులు అయితే భద్రతా చర్యల్లో ఉన్నారు. అయితే మొత్తానికైతే మహబూబాబాద్ లో మొత్తం టెన్షన్ వాతావరణం నెలకొంది. ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ నిరసన కార్యక్రమాలను, మరోవైపు అటు గిరిజన సంఘాలు అడ్డుకొని తీరుతామని చెప్పేసి ప్రకటించడం. ఈ మధ్యలో ఏదైతే నిన్న ఈ రోజు నిరసన కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను కూడా కొంతమంది దండగులు చించివేసిన ఘటన కూడా మనకు ఎక్స్క్లూజివ్ గా మన ఐన్యూస్ దొరకడం జరిగింది. సుధాద్రి, మనం చూస్తున్నాం స్క్రీన్ మీద అటు బీఆర్ఎస్ పార్టీ ఏదైతే నిరసన కార్యక్రమానికి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను కూడా అక్కడ చించివేశారు. ఇప్పటికే నిరసనలు వ్యక్తమవుతున్నాయి, అడ్డుకొని తీరుతామని ప్రకటనలు జరుగుతున్న నేపథ్యంలో ఒక యుద్ధ వాతావరణంలో అయితే ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ గిరిజనులకు నిరసన కార్యక్రమం అయితే జరిగే అవకాశం ఉంది. సుధాత్రి.